ఎదటి వాళ్ళని మనం విమర్శించవచ్చు, ఎదటి వాళ్ళ మీద మనం పోస్టులు పెట్టుకోవచ్చు, మనం మాట్లాడడం. మన దగ్గరికి వస్తే అందరూ స్పందించాలి, అందరూ ఏకమవ్వాలి, అందరూ మీకు అండగా నిలబడాలి. ఇది కదా స్వార్థం, ఇది కదా తప్పుడు ఆలోచన. సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బంది పడినా నిలబడండి, తెగబడండి, కలబడండి. సమాజం మీ వెనకాతలు వస్తుంది. లేదు నా వరకే నేను చూస్తాను, నా కుటుంబం గురించి మీరంటే నేను పెడతాను. ఏమిటండి ఇంత నీచంగా, ఏమిటండి ఇంత అన్యాయంగా? చాలా ఆవేదన చెందుతున్నది ఆవిడ, చాలా బాధపడుతున్నారే, ఇమేజెస్ చూపించుతున్నారే. శ్యామల గారు తప్పులేదండి, మీకు అలా జరగకూడదు. ఎవరు పెట్టినా తప్పే, వాళ్ళకి శిక్షలు పడాలి. కానీ మీ కుటుంబం మీన్స్ సినీ కుటుంబం అంటారు కదా, సిటీ కుటుంబం అంతా మాదంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఆ వసుదైక కుటుంబం, ఆ సినీ కుటుంబం వాళ్ళు ఎదట మనిషి మీద కూడా మన ఆర్గనైజేషన్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మన ఒక సంస్థలో పనిచేసిన వాళ్ళు, పెద్ద చిన్న తర్వాత సంగతి, ఒక పొరపాటు జరిగినా, తప్పు జరిగినప్పుడు వెళ్ళి నిలబడాలి కదా. ఇది తప్పు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలి కదా. ఎంతమంది ఖండిస్తున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీకెందుకు వస్తారు? సింపుల్. లోకేష్ గారి హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఫాలోవర్స్ వస్తున్నారు, జన సైనికులు అంటున్నారు, ఇవన్నీ ఏదేదో చెప్తుంటారు. లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ దాకేందుకు? ఇదే మీ రోజా గారు, మీరు మహిళ కాబట్టి మహిళనే తీసుకొద్దాం. రోజా గారు మాట్లాడిన మాటలు, ఆడు పప్పుగాడు, ఈడు ఉప్పుగాడు, ఆడు వేస్ట్ పిలోగాడు, ఆడు పనికిమాలినోడు, ఆడ ముగ్గురు పెళ్ళాలతో తిరిగినోడు, ముగ్గురు పెళ్ళాలను వేసుకుంటేవాడు, ఇలా మాట్లాడినప్పుడు ఏమైంది? మీ నీతి పలుకులు, ఈ శుద్ధపూస మాటలు ఎవరికైనా సరే, ఎవరికైనా, వీళ్ళొక్కలే నేను చెప్పట్లేదు, శ్యామల గారి అంశం కాదు ఇది. ఎటు తీసుకువెళ్తున్నారు రాజకీయాల్ని? ఎందుకు ఈ స్టేజ్కి దిగజార్చుకుంటున్నారు? ఇది కదా మనం ప్రశ్నించాల్సింది, ఇది కదా మనం బాధపడాల్సింది. నీతులు చెప్పడానికి ఏముంది? నాలుగు తిరిగిన వాళ్ళు 100 నీతులు చెప్తారు చెప్పమంటేను. కానీ ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఏంటి? అరే ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు మన మనుషులు కదా, మన మనుషులు కాదండి, మీ మనుషులు కాదు. ఎక్కడో ఏదో ఒక అఘాయిత్యం జరుగుతుంది, మనం స్పందించట్లేదా? మీరు స్పందించరా? స్పందించాలి. అదే పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు ఇదే శ్యామల గారు బయటకు వచ్చి తప్పు మాట్లాడుతున్నావు రోజా, అక్క, పోనీ ఏదో అక్క అంటారు కాబట్టి, అక్క నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకు. శ్రీరెడ్డి నువ్వు కూడా ఇలాంటి పోస్టులు పెట్టకు, వాళ్ళు మన మీద పెడతారు, మన కుటుంబాన్ని అంటే మనం ఎంత బాధపడతామని శ్రీరెడ్డి గారికి చెప్పొచ్చు కదా, రోజా గారికి చెప్పొచ్చు కదా, మీరు పాటించవచ్చు కదా. ఎదట వాళ్ళని మనం విమర్శిస్తాం. మన విమర్శలు వచ్చేసరికి ఎవరైనా మనల్ని అంటే తప్పు అంటున్నాను నేను ఇప్పటికీ కూడా, చాలా తప్పు అది. శ్యామల గారి మీద ఆ రకంగా పెట్టకూడదు, అంత నీచంగా పోస్టులు పెట్టకూడదు. కానీ అదేదో పవన్ కళ్యాణ్ గారు పెట్టించారు, లేకపోతే లోకేష్ గారు పెట్టించారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు అనుకోవడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా మీ అందరి చేతన పోస్టులు గతంలో? అయితే ఆ పార్టీ నాయకులు అయితే వాళ్ళు పెట్టించినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిస్తారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద ఆనాడు చేసినప్పుడు, లేకపోతే ఇంకొకరి మీద పెట్టినప్పుడు, లోకేష్ గారి మీద పెట్టినప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పెట్టిస్తున్నారా? ఓ 10 మందిని ఆయన ముందు కూర్చోబెట్టుకుని ఒక 4 సిస్టమ్లు ఇచ్చి ఇదిగో ఇది పోస్ట్ పెట్టండి అయ్యా అని చెప్తారా? ఎందుకు అనవసరమైన మాటలు ఇవి? లోకేష్ గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? కొంతమంది వికృతులు ఉంటారు సమాజంలో, వాళ్ళు చేసేదానికి వీళ్ళని ఎందుకు అనుకోవడం? జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా సరే ఒప్పుకోం, ఆయన ఏం చేస్తాడు? ఆయన పెట్టమని చెప్తారా ఎవరికన్నాని? రోజా గారికి తిట్టమని చెప్పాడు ఆయన, కొడాల నాని గారికి తిట్టమని చెప్పాడు ఆయన, మీరు తిట్టండి అని చెప్పరనే అనుకుంటున్నాం. అలాగే అందరూ కూడా చెప్పరనే అనుకోవాలి. వాళ్ళకి సంబంధం ఏమున్నది? ఇన్ని కోట్ల మందిలో ఎవరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం ఎలాగా మాట్లాడగలం, ఎలా చెప్పగలం? పర్టికులర్గా ఇదిగో తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి వచ్చింది, జనసేన హ్యాండిల్స్ నుంచి వచ్చిందంటే పేరు పెట్టుకోవడానికి ఈరోజు యూట్యూబ్లో ఏముందండి? ఒక అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏంటి? ఈమెయిల్ ఐడి ఉంటే చాలు, అది ఎవడన్నా అవ్వచ్చు. రోజుకి 20-30 పెట్టవచ్చు అకౌంట్లు, 100 ఉన్నాయి ఫేక్ అకౌంట్లు.
ఎవరో అకౌంట్లో ఎవరినో ఆపాదించి వాళ్ళు వికృతాలు చాటుకోవడానికి ఎవరో ఒకటి పేరు అడ్డు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు పెట్టిన వాళ్ళు లేరా? మీ నాయకుడి గురించే చెప్తున్నాను నేనేం నెగిటివ్ చెప్పట్లేదు, వాస్తవం అదే కదా. మీ పేర్లు పెట్టుకుని దొంగ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని చేయొచ్చు, అలాగే కళ్యాణ్ గారు చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు చేయొచ్చు. మోదీ గారు ప్రధానమంత్రిని వదలట్లేదు సమాజంలోని. అలా ఉంది. అంటే ప్రజాలోకి సమాజంలోకి మనం యాక్టివ్ పార్ట్ తీసుకున్నప్పుడు కొన్ని పడాలి. కానీ ఇది తప్పు, ఈ రకంగా పడకూడదు. మనల్ని పెట్టే ఉంటుంది అని అందరినీ అనకుండా కొంతమందిని ఎందుకు అంటారండి? ఒకసారి ఆలోచించండి. అంటే ఏదో జరిగింది, వాళ్ళకి ఏదో ఎక్కడో దగ్గర కాలుతుంది, కోపం కాలుతున్నది కదా అని చెప్పి ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే తీసుకెళ్ళి లోపల పెట్టాలి. అది చెప్తున్నాం కదా, ఖచ్చితంగా పెట్టాలి. నీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళ మీద మాట్లాడుతుంటే మీరు మాట్లాడడం తప్పు, అవతల వాళ్ళు కూడా మాట్లాడడం తప్పు. సో ఆ రోజు మీరు ఖండించి ఉంటే ఈరోజు మీ మీద ఈ రావు, ఈ మెసేజ్లు రావు. ఆ పరిస్థితి లేదు ఆ రోజు. నేను ఇందాక చూపించింది అది కూడా బీజీ కూడా ట్రోల్ అవుతున్న అంశమే. అదేదో మిమ్మల్ని ఏదో దాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది కాదు, మిమ్మల్ని ఏదో అన్నారు నీకు ఇంకా సరిపోలేదా అన్నది కాదు. దాని వెనకాతలు చాలా గూఢార్థం ఉంది. సోషల్ మీడియాలో అవుతున్న దాన్ని చెప్పే ప్రయత్నంలో మాత్రమే అదే మీ మీద మాకేమీ ప్రత్యేకమైన కక్షాదింపు చర్యలే ఉండవు, మాకు అవసరం లేదు కూడా అది. ఇది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మీరు గతంలో చేయలేదు కదా, ఇప్పుడు ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు ఎవరికన్నా సాయం చేయండి, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా దానం చేయండి, ఎవరికన్నా 1000 రూపాయలు ఆడ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇవ్వండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎవడి ఇబ్బందుల్లో ఉన్నా నేను పట్టించుకోను, ఎవడు ఎలా పోయినా నాకు అవసరం లేదు, నాకు కష్టం వస్తే అందరూ వచ్చి నన్ను కాపాడండో లేకపోతే అందరూ వచ్చి నాకు సఫరీలు చేయండి అంటే చెయ్యరు. ఇది సత్యం, చెయ్యరు. ఇంకో బయట 1 ప్లే చేయండి. ఆ నెంబర్ కూడా చూడొచ్చు మీరు అక్కడ 9441950333. డబ్బులు ఎంత తీసుకున్నావు, వాట్ హ్యాపెన్ టు ద అమౌంట్, ఇది వాళ్ళు మాట్లాడేది. సార్ నెక్స్ట్ స్లైడ్ కదా ప్లీజ్. సో చూడండి ఆ మెసేజ్ చూడండి ఒకసారి. అసలు నా భర్త గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అంటే ఇంకా మీరు ఎంత వరకు వెళ్తారో అంతవరకు ఎండ్ అనేది ఏముండదా మీకు? అసలు ఇంకా ఎడ్జ్ అనే పాయింట్ ఏముండదా మీకు? ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడమేనా అసలు? నేను ఇక్కడ చాలా క్లియర్ గా నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి. ఈ నెంబర్ కూడా మీరు చూడొచ్చు 9966929946. ఆ భాష చూసారా మీరు? ఇది చూడండి. పైసా శ్యామల ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకెందుకు రాజకీయాలు, డూప్లికేట్ దానా, నాకెందుకు కంప్లైంట్ ఇవ్వండి, ఇలా ప్రైవసీని భంగం చేస్తూ నెంబర్ పెట్టడం తప్పు. ఆయన అడుగుతారు నన్ను, అవంతి శ్రీనివాస్ గారు, ఏం మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయారా, పిల్లోడు కాలేజ్కి వెళ్ళిపోయాడా అని అడుగుతారు. కాలేజ్కి వెళ్ళిపోయారు అని నేను చెప్తాను అనమాట. దాంట్లో మీకు లింక్ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళిపోయారని చెప్తా. నా కొడుకు 2nd క్లాస్ అండి, నా కొడుకు చిన్న పిల్లోడు. ఎలా మీరు ఇలా డీటెయిల్స్ సరిగ్గా కనుక్కోవాలి కదా, ఫేక్ చేసినా సరిగ్గా చేయాలి కదా మీరు. పోనీ ఎవరిని అడిగినా చెప్తారు కదా నా గురించి, 100 మందికి తెలుసు నా గురించి అని మీరేగా చెప్పింది. ఇలాగా మీరు చేసేది. మళ్ళీ ఏమన్నా అంటే మేము మహిళలకు అంత గౌరవం ఇస్తాం ఇంత గౌరవం ఇస్తాం అని చెప్పుకుంటారు. ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? అనిత గారు చెప్పండి, మీరు కూడా ఒక మహిళే కదా, ఇదేనా అండి ఒక మహిళని మీరు ట్రీట్ చేసే విధానం? ఇంకొక స్లైడ్ ఉంటుంది చూడండి. అగో వైఎస్ఆర్సీపీ అదేంటది, గ్లోరీ టు ఎన్సీబిఎన్. వాట్ ఈజ్ యువర్ గ్లోరీ? చంద్రబాబు నాయుడు గారు, వాట్ ఈజ్ యువర్ గ్లోరీ? అంటే ఇక్కడ నేను ఎప్పుడో డాన్స్ చేస్తూ చేసిన ఒక రీల్ ని పెట్టి యువజన శృంగార రసిక పార్టీ అంట. అసలు అంటే ఇంకా మరి సినిమాల్లోంచి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా ఏంటి? నాకు అర్థం కాదు, చెప్పండి. సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా? ఒక చిన్న సందేహం అండి, ఏమనుకోవద్దు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఎవరండి?
ఆయన ఇండస్ట్రీ పర్సనేగా, ఆయన ఒక నటుడేగా ముందు. శ్యామల గారు, నేను ఇందాక ప్రస్తావించింది ఇదే. సినిమా వాళ్ళు అందరూ ఇప్పుడు ఎలా గుర్తుకొస్తున్నారు మీకు? ఎన్టీ రామారావు గారు గుర్తుకొచ్చారు మీకు, ఇంకా కొద్దిసేపు పోతే మిగతా వాళ్ళు గుర్తుకొస్తారు. మేము చెప్పేది అదే కదా. ఈరోజు సినిమా వాళ్ళు మీకు కష్టం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి స్వర్గీయ గుర్తుకొచ్చారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికి రాదు అన్న వాళ్ళు ఎవరన్నారు? వైసీపీ వాళ్ళు కదా. నీకు రాజకీయం ఏం తెలిసయ్యా అన్న వాళ్ళు ఎవరున్నారు? మీరు పిఠాపురంలో చేసింది ఏంటి? మా వాళ్ళు విజువల్స్ కూడా వేస్తారు. అవి పిఠాపురంలో మీరు ప్రచారం చేసినవి రాజకీయాల్లోకి రావద్దలేదు కదా. రండి, వెల్కమ్ అంటున్నారు. ఎవరన్నా రాజకీయాల్లోకి రావచ్చు. కానీ మనం మాట్లాడుతున్నప్పుడు మనం చేసే పనులు ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి అంటారు. ఎవరు చెప్పినా అదే. ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టే. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా అని మీరు ప్రశ్నిస్తారేంటి? ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఎవరు రావద్దని చెప్పారు? మీకంటా ముందు వచ్చిన వాళ్ళే కదా. నేను ఇందాక ప్రస్తావించాను కదా, చిరంజీవి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీ పార్టీ నుంచి కూడా వచ్చారు. ఎవరు రావద్దన్నారు? వెల్కమ్ చేశారండి. తెలుగు ప్రజలు సినిమా వాళ్ళని, సినిమా హీరోస్ని నెత్తిన పెట్టుకున్నారు. సీఎంలు చేశారు, డిప్యూటీ సీఎంలు చేశారు, మంత్రులను చేశారు, మీ రోజా గారు లాంటి వాళ్ళని. ఇదేం ప్రశ్న అమాయకంగా? సినిమా వాళ్ళు రాకూడదా రాజకీయాల్లో కంటే? ఎవరు రావద్దన్నారు? వచ్చి తిన్నగా ఉండమంటారు, సరిగా నడుచుకోమంటారు, జాగ్రత్తగా మాట్లాడాలంటారు. మేము వచ్చాం కదా, మేము సినిమా వాళ్ళమి, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం అంటే ఓట్లేసే ప్రజలు. సినిమాల్లో పరిస్థితి వేరు శ్యామల గారు, సినిమాల్లో పరిస్థితి వేరు, యాంకర్గా పరిస్థితి వేరు, రాజకీయాలు వేరు. ఇది ఒకటి కాదు. ఇది వేరు, ఇది వేరు. ఇది కంప్లీట్గా ప్రజలతో మమేకమై ముందుకు సాగేది. ప్రతి ఒక్కరికి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండాలి. రాజకీయ అడుగులు వేయాలి అంటే సమాధానాలు లేకపోతే రాజకీయ భూస్థాపితవే ఎవరికైనా సరే. చరిత్ర చెబుతూ